హలో హలో అమ్మా, మీ అబ్బాయి ఏం చేస్తారమ్మా? దేనికమ్మా? కొంచెం మాట్లాడాలి మీతోనే. మీ అబ్బాయి ఏం చేస్తారు, ఏం పని చేస్తారు? దేని ఏం చెప్పండి. చెప్పండి అమ్మా, ఏం పని చేస్తారు మీ అబ్బాయి? ఆఫీస్కి వెళ్తారు. ఏం ఆఫీస్ అమ్మా? మీ అబ్బాయి చేస్తున్న పనులు ఏంటో తెలుసా అండి? ఏం చేస్తున్నారండి తెలియదు. మీ అబ్బాయి చేసే పనులు చెప్తున్నాను. ఒకసారి మీది ఫోన్లో రికార్డ్ ఆప్షన్ అనేది ఉంటే ఒకసారి రికార్డ్ చేసుకోండి. నాకు ఏమీ తెలియదమ్మా, చెప్తున్నా. మీ అబ్బాయి చేస్తుంది ఏంటంటే, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనని, ఆయన దగ్గర ఒక 3-4 కార్లు ఉన్నాయని, పొలాలు కొంటున్నాము, 15 ఎకరాలు మొన్న క్రిందటి నెల కొన్నాము, రిజిస్ట్రేషన్కి వస్తున్నాము అది అని చెప్పేసి చెప్పుకొని తిరగడం. ఇంకొకటి, అది ఆయన ఇష్టం. ఆయన ఎన్ని గొప్పలు చెప్పుకుంటాడో ఏం చెప్పుకుంటాడో అనేది ఆయన ఇష్టం. అమ్మాయిల్ని ఎలా హెరాస్ చేస్తున్నాడంటే, అమ్మాయిల నెంబర్లు దొరికితే ఆయన చెప్పినట్టు వినకపోతే ఎంత చండాలం చేస్తున్నాడంటే అంత చండాలం చేస్తున్నాడు. మీకు కావాలంటే ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా పెడతాను. ఆ ఫోటోలు దొరికితే ఈ అమ్మాయిలు బజార్ పనులు చేసుకునే అమ్మాయిలు అని చెప్పేసి చండాలమైన చోట్ల పెట్టడం. నెంబర్లు తీసుకెళ్లి, ఆయన మాట విన్నోళ్ల నెంబర్లు తీసుకెళ్లి చండాలం చోట్ల పెట్టడం. ఓ 10 మంది చేత ఫోన్లు చేయించడం. నన్నే మీకు మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకి పెడతాను మీ అబ్బాయి చేసిన పనులన్నీ. నన్ను చంపిస్తానని చెప్పేసి ఆల్రెడీ నిన్ను చంపించడానికి నేను డబ్బులు కూడా ఇచ్చాను, శవం కూడా దొరకదు, నీ అంతు చూస్తాను అని చెప్పి. ఇంకొకటి, ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? సంగం ఫామ్ ఎండి ఆయన పేరు చెప్పుకొని, మీరు టీడీపీ అమ్మా? మీరు టీడీపీనా? మీరు టీడీపీ అయితే మీకు మెంబర్షిప్ కార్డ్ అని ఒకటి ఇస్తారమ్మా. మెంబర్షిప్ కార్డ్ ఇచ్చారా? అంటే టీడీపీకి ఓటు వేసిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అయిపోరమ్మా. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. టీడీపీకి ఓటు వేసిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అయిపోరు, సరేనమ్మా? మేము టీడీపీనే, మాకు మెంబర్షిప్ కార్డులు మొత్తం అధిష్టానం నుంచి వచ్చినవి అన్నీ ఉన్నాయి. కావాలంటే నేను అది కూడా పెడతాను. మీ అబ్బాయి పొలిటీషియన్ల పేర్లు చెప్పుకొని, టీడీపీ పేర్లు చెప్పుకొని, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకొని, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నా మాట వినకపోతే నేను టార్చర్ చేస్తా అనుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయిని ఏం చేయమంటారు మీరు చెప్పండి. అలానే చేద్దాం. ఆల్రెడీ ఒకసారి వదిలేశాను. వాడు ఒక లేబర్ వెధవా అని తెలిసి వాడు చెప్పేదానిలో 1 కాదు కదా, 10 కాదు కదా, అసలే 0.5% కూడా అసలు లేదు నిజం అని చెప్పేసి అర్థమయ్యే, లేబర్ వెధవ ఎలాగో గొప్పలు చెప్పుకొని బతుకుతున్నాడు, వాడి బతికేదో వాడు బతకనయ్యి కుక్క పొరిగాడు అనుకొని నేను మీ అబ్బాయికి ఇవ్వాల్సింది గట్టిగా కోటింగ్ ఇచ్చాను. అన్ని బ్లాక్ చేసుకొని భయపడి అన్ని మూసుకొని దొబ్బేశాడు. ఇది జరిగి ఒక 15-20 రోజులు అవుతుంది. అన్ని నాతో పాటు ఇంకొక అమ్మాయిని ఎలా హెరాస్ చేశాడు, ఆ అమ్మాయి నెంబర్ కోసం మీ దగ్గర నుంచే డబ్బులు కూడా తీసుకెళ్లాడంట కదా. నెంబర్కి 5,000, ఆ అమ్మాయి నెంబర్ ఇస్తే 5,000 ఇస్తా అని చెప్పేసి బేరాలు కూడా పెట్టుకొని ఆ అమ్మాయిని హెరాస్ చేయడానికి ట్రై చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టుకొని తిరిగాడు. బజార్ పనులు చేస్తుంది. నన్నే ఇబ్బంది పెట్టాడంటుంటే ఎలా తెలుసు అంటారేంటమ్మా? ఇబ్బంది పెట్టడానికి మీరు కూడా ఏంటండి? మీరు కూడా చేతులు ఆడుకుంటారా? అంటే కాదండి, మీకు మీ అబ్బాయి షేర్ చాట్ లో చేస్తున్నాడని ఈ వ్యవహారం అంతా తెలుసా? నేను షేర్ చాట్ అన్న మాటే వాడలేదు కదా, మీకెలా తెలిసింది షేర్ చాట్ అని? మీరు లేని మరి ఎందుకు అలా మాటలు రావు కదా, వేరే వాళ్ళని కామెంట్ చేయాలంటే అలా కుదరదు కదా. ఏంటండి మీరు కూడా ఆ గేమ్స్ ఆడుకుంటేనే కదా తెలిసేది అంటున్నా. ఎవరు వాడుతున్నారు అసలు? మీ అబ్బాయి ఒక్క నిమిషం అండి, మా నెంబర్లు అడుక్కున్నాడు. మా నెంబర్లు ఇంకొకటికి మందు పోపిచ్చి వాడి దగ్గర అడుక్కున్నాడు. మీ ఇంటికి వస్తున్నారు చూడండి మహేష్ అని చెప్పి,
చిట్టిబాబు మహేష్ అని తిరుగుతాడు, ఆయనకి మందు పోపిచ్చి ఆయన దగ్గర తీసుకున్నాడు. నా ఫ్రెండ్ ఫోటోలు కూడా తీసుకొని ఆ అమ్మాయిని హెరాస్ చేయబోతే పోలీస్ కేసు దాకా వెళ్తే వాళ్ళ బావ చచ్చిపోయాడని చెప్పి సాగింది ఆ అమ్మాయి. సరే ఈ కుక్కని కొట్టిన ఒకటి, ఇదొక పిచ్చి కుక్క, ఇదొక బజార్ కుక్క అని చెప్పేసి ఊరుకున్నాము. మ్యారేజ్ అయ్యింది అవ్వంది మీకెందుకమ్మా? అంటే మ్యారేజ్ అయిన వాళ్ళని ఒక రకంగా టార్చర్ చేస్తారు, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళని ఒక రకంగా టార్చర్ చేస్తారండి. కాదు, అవతల మీరు లేని వాళ్ళు మగవాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరు లేదండి, అసలు వాడితో మాట్లాడింది కూడా నేను లేదు. ఒక విషయం, ఆ వెధవతో నేను మాట్లాడింది కూడా ఏ రోజు లేదు. వాడెవడో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే వాడి పేరు కూడా నాకు తెలియదు. నాని అని చెప్పేసి ఒక్కటే అదే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారో తెలియదు. కరెక్టే. ఎలా వచ్చిందో మీ అబ్బాయిని 4 పీక్ అడగండి. మీరు నిజంగా తల్లి అయ్యుంటే, ఒక అమ్మాయి ఒక ఆడవాళ్ళు అయ్యుంటే మీ అబ్బాయిని 4 పీకి వాళ్ళ నెంబర్లు ఎలా వచ్చాయి, వీళ్ళ ఫోటోలు ఎలా వచ్చాయి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడగండి. అర్థమైందా? మీరు బెటరా? ఎవరు పెడతారండి అసలు? ఆ బజారు వెధవకి కాదండి, ఆ బజారు వెధవ రూపాయికి పనికిరాని చిల్లర వెధవ, వాడు రూపాయికి పనికిరాని చిల్లర వెధవ, వాడికి ఎవరి నెంబర్లు పెడతారు? అంతకంటే చిల్లర ఎదవలు అయితేనే ఆడవాళ్ళు వస్తున్నారు కదా మరి ఆటలో భయం. వచ్చిన ఆడవాళ్ళని ఏమన్నా ఏం చేయండి, అవసరం మగవాళ్ళు ఎవరు అన్నరుగా. ఎవరంటారు? మనం వస్తేనే కదా. మనం ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? మేము మా ఫ్రెండ్స్ తోటి మాకు బయట తెలిసిన మా ఫ్రెండ్స్ తోటి మేము పెట్టుకొని మేము మాట్లాడుకుంటుంటే మధ్యలో ఈ చిట్టిబాబు అనే వాడిని తీసుకొని, వాడు నా ఫ్రెండు అనుకోని వచ్చి మీ అబ్బాయి అడ్డమైన వేషాలు చేయకపోతే, నువ్వు నెంబర్లు ఇవ్వకపోతే నేను ఊరుకోను, నెంబర్లు ఇవ్వకపోతే టార్చర్ చేస్తా అంటే పోరా కుక్క అని చెప్పి బ్లాక్ చేస్తే, ఈ వెధవకి మందు పోపిచ్చి ఈ వెధవ దగ్గర తీసుకున్నాడు ఫోటోలు నెంబర్లు. కాదని చెప్పి మీ అబ్బాయిని అనమనండి మీ అబ్బాయిని. యాప్ల్లోకి వచ్చారు కాదు, యాప్ల్లోకి వచ్చారు అది అంటున్నారు. యాప్లో ఏమైనా మీ అబ్బాయికి రాసిచ్చామా అమ్మా మీకు? మా అబ్బాయి పర్మిషన్ తీసుకొని రావాలి అది అని చెప్పేసి. సరే ఒకసారి మీ అబ్బాయి పెట్టిన కాదమ్మా, మీ అబ్బాయి పెట్టిన మెసేజ్లు పెట్టమంటారా? మీ అబ్బాయి ఏమేమి చేశాడు అది మెసేజ్లు పెట్టమంటారా? మీకు తెలియదు, అందుకనే అంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అదే అమ్మా మీరెవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టమంటే వాళ్ళకి పెడతాను. అది ఎంతవరకు కరెక్టో, నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టిన నా కొడుకో లేకపోతే ఇంకేమన్నా అడ్డమైన నిజంగా వాడికి తిట్టాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు, చీ అనిపిస్తుంది ఆ కుక్కని. ఏంటమ్మా చెప్పండి. కూడా ఇలాగా వస్తారు దేనికైతే నేను అడుగుతున్నాలే. ఎక్కడికి వచ్చామమ్మా? ఎక్కడికి వచ్చాం? ఆడుకుంటే యాప్లో మా ఫ్రెండ్స్ తో మేము మాట్లాడుకోవద్దా? కాదమ్మా, యాప్లో మా ఫ్రెండ్స్ తో మేము మాట్లాడుకుంటే వీడు డబ్బున్నోళ్ళు అని, కొంచెం డబ్బున్నోళ్ళు అని తెలిసిన ప్రతి అమ్మాయిని హెరాస్ చేశాడు మీ అబ్బాయి. ఇప్పుడు నేను తీగలాగితే డొంక కదిలిద్ది అని చెప్పేసి కూడా మీ అబ్బాయికి తెలుసు, అందుకని అన్ని మూసుకొని బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ కదుపుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిలందరినీ తీసుకొస్తాను నేను. మీ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నేను మాత్రం సంఖ నాటించకుండా వదలను. మా పనుల్లో మేము తలమునకలు అయిపోయి మేము నాన్న సంకలు నాకుకొని మేము మా పనుల్లో మేము తిరుగుతున్నాము. అసలు మీ అబ్బాయిని మనిషిగానే కన్సిడర్ చేయకుండా, అసలు వాడెవడో కూడా ముందు మాకు తెలియదు. ఆ దిక్కుమాల వెధవ, ముదనసప్పు వెధవ, శని వెధవ, ఆ ఎదవ ఎవడో కూడా మాకు తెలీదు. ఆ ఎదవని తీసుకొచ్చి ఈ ఎదవని పట్టుకొని మా ఫ్రెండ్ అనుకోని వస్తే ఈడేంటి తేడాగాడిలో ఉన్నాడని చెప్పేసి బ్లాక్ చేసి పడేసాం. బ్లాక్ చేసి పడేసిన నెంబర్లు అడుక్కొని మందు పోపించి ఈ వెధవకి ఇంకో అమ్మాయి నంబర్ల కోసం 5,000 ఇస్తాను 3,000 ఇస్తాను అని చెప్పేసి తీసుకొని నెంబర్లు తీసుకొని ఫోటోలు, నా ఫోటో దొరకకపోతే ఎవరో బజార్దంట, అది గంటకి ఎంత అని చెప్పేసి పోద్దంట, దాని ఫోటో పెట్టి నా ఫోటో అని చెప్పి చెప్పుకొని తిరిగి అడ్డమైన చోటంతా పోస్ట్ చేసుకొని కూర్చున్నాడు. మాది విజయవాడ. మరి మీ అబ్బాయిని ఏం చేయమంటారు ఒకసారి చెప్పండి, నేను అదే చేస్తాను, చేయదలుచుకుంటున్నాను. మా బాబు నీకు ఏంటండి అస్సలు తెలీదా మా బాబు నెంబర్? అసలు వాడు వచ్చి నాకు మెసేజ్ చేసి నేను పొద్దున్న లేచి చూసేసరికి నాకు అడ్డమైన మెసేజ్లు లంజా గింజా అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు. ఎవడరా నువ్వు అని చెప్పేసి తిట్టే లోపు మెసేజ్లు డిలీట్ చేసుకున్నాడు. నేను ఆ మెసేజ్లు కూడా డిలీట్ చేసుకున్నంత మాత్రం డిలీట్ అయిపోతాయి అనుకుంటున్నాడేమో.
అవి రికవర్ చేయగలనన్న విషయం కూడా తెలియదు మీ వాడికి. అసలు చదువు సంజయ్ ఉంటేనే కదా. చదువు సంజయ్ ఏమన్నా ఉండుంటే పెట్టండి. నేను మాట్లాడతలే, బయటకు లేదు, వచ్చిన తర్వాత నేను మాట్లాడి నేను కాల్ చేసి. నేను ఇప్పుడు ఇదంతా కాల్ రికార్డ్ చేసుకున్నాను, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఈ ఎదవ మాట్లాడిన ఎదవ వాగుడు కూడా అన్ని కాల్ రికార్డ్స్, వాగిన వాగుడంతా స్క్రీన్ షాట్లు అవన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయిని చంపిస్తానండం, నన్ను చంపిస్తానండం, ఫోటోలు పెట్టి అడ్డమైన పనులకి వాడుకోవడం, ఫోన్ నెంబర్లు అడ్డమైన చోట్ల పెట్టడాలు, తిరిగి మమ్మల్ని తిట్టడాలు, కాల్స్ చేయడాలు. బాస్ ఈజ్ బ్యాక్ ఏముందమ్మా అసలు? ఒక్క నిమిషం చెప్పండి అమ్మా. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నాడు మీ అబ్బాయి, ఏముందమ్మా మీకు బాస్ ఈజ్ బ్యాక్ అనడానికి? ఏముంది చెప్పండి? టీడీపీ గీడీపీ అన్నారు కదా, మరి టీడీపీ వాళ్ళతోనే మరి మీ అబ్బాయిని ఏదైనా చేయించినా టీడీపీ వాళ్ళతోనే చేయిస్తాను, నేను వేరే వాళ్ళని కూడా పట్టుకోను. ఎందుకంటే మేము టీడీపీనే. చేయించమంటారా టీడీపీ వాళ్ళతో ఏమన్నా? వచ్చినాక వాడితో మాట్లాడి కాల్ చేసి విషయం మాట్లాడతాను. అయితే